అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 11 గంటల 14 నిమిషాలకు అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. అటు మండల్లో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ పెట్టనున్నారు. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం 11 గంటల 14 నిమిషాలకు అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి. అటు మండల్లో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2024-25లో 2,91,000 కోట్ల బడ్జెట్ను పెట్టింది ప్రభుత్వం. ఈసారి 3 లక్షల కోట్లకు పైనే అంచనాలు ఉన్నట్లు తెలుస్తోంది. పన్నుల వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు తప్ప వేరే సర్దుబాటు లేదు. మరోవైపు ఏ శాఖకు ఎన్ని కోట్లు కేటాయిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, 6 గ్యారెంటీల్లో ఏ పథకానికి బట్టి ఎన్ని కోట్లు కేటాయిస్తారోనని అంతటా ఆసక్తి నెలకొంది. శ్రవంతి, రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. 2025-26 బడ్జెట్కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉదయం 9:30కు ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ సమావేశం 2025-26 బడ్జెట్కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక మరి కాసేపట్లో శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ని ప్రవేశపెడతారు. ఈసారి 2024-25 2,91,000 కోట్లు బడ్జెట్ ఉంటే ఈసారి దాదాపు 3,20,000 కోట్ల పైన కూడా బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారెంటీల పథకానికి సంబంధించి బడ్జెట్లో అత్యధికంగా కేటాయించే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమానికి మరోసారి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్టు మాత్రం చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారు ఇస్తున్న సమాచారం బట్టి చూస్తే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీగా గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన వెంటనే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే అత్యధికంగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. ప్రధానంగా ఎజెండా వారీగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఇందిరమ్మ ఇళ్లను చాలా ప్రయారిటీగా తీసుకుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లను ముందుగా ప్రారంభించారు. కాబట్టి వాటికి అత్యధికంగా నిధులు కేటాయించే అవకాశం కనబడుతుంది. దాదాపు ఇందిరమ్మ ఇళ్ల కోసం 20,000 కోట్లు ఇవ్వాలని ఆ శాఖ నుంచి గృహ నిర్మాణ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. దాని ద్వారా అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపు 20,000 కోట్లు ఈసారి బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉంది. ఇక తర్వాత ప్రయారిటీగా నీటిపారుదల శాఖ అంటే ప్రాజెక్టుల్లో ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో తక్కువ అమౌంట్తో పూర్తయ్యే ప్రాజెక్టులన్నింటికి కూడా మొదటి క్రమంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. గత బడ్జెట్ కంటే కూడా ఈసారి బడ్జెట్లో దాదాపు 19,000 కోట్లు ఈసారి ఇరిగేషన్ శాఖ కేటాయించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మైనర్ ఇరిగేషను అదేవిధంగా భారీ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న వర్క్స్ను పూర్తిగా పూర్తి చేస్తే వెంటనే రైతులకు నీళ్ళు అందించడం లేదంటే రాష్ట్రంలో సాగునీటికి ఇబ్బంది కాకుండా ప్రాజెక్టులను పూర్తి చేస్తే తెలంగాణలో ఈ ఇబ్బంది లేకుండా పోద్దని అది పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ వస్తుంది. కాబట్టి ప్రాజెక్టులకు నీటిపారుదల శాఖకు సెకండ్ ప్రయారిటీగా దాదాపు 19,000 కోట్లు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక విద్యుత్తు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఉచిత విద్యుత్ ప్రకటించింది. దాదాపు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తుంది. కాబట్టి సబ్సిడీ కింద ఎప్పటికప్పుడు ఆ శాఖకు నిధులు కేటాయించకపోతే ఉచిత విద్యుత్తును నిరంతరాయంగా పంపిణీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఆ శాఖకు దాదాపు 14,000 కోట్లు కేటాయించే అవకాశం ఉంది. దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసినట్టుగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉచిత విద్యుత్ శాఖకు కూడా భారీగానే నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇక రవాణా శాఖకు 5,800 కోట్లు. ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్ను అమలు చేస్తుంది. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్టీసీకి నిధులు కేటాయించాలి కాబట్టి సబ్సిడీ నిధులు ఇవ్వాలి కాబట్టి దాదాపు 5,800 కోట్లు 4వ ప్రయారిటీగా రవాణా శాఖకి ఇచ్చే
అవకాశం ఉంది. ఇక పెన్షన్స్కు దాదాపు 5,000 కోట్లు, అదేవిధంగా యువ వికాస్ రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం ప్రారంభించారు. కాబట్టి యువతనంతా కూడా రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ ఆర్థిక సాయం లేదంటే ఉపాధి కల్పించడానికి ఇచ్చే సాయం కాబట్టి దాదాపు 5,000 కోట్లు కేటాయించే అవకాశం ఉంది. దీంతోపాటు విద్యాశాఖకు కూడా నిధులు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంతో పాటు యువత అదేవిధంగా విద్యకు ప్రయారిటీగా తీసుకుంటాను పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ రంగాలు దాదాపు 5 నుంచి 6 శాఖలకు నిధులు అత్యధికంగా కేటాయించే అవకాశం ఉంది. దాదాపు ఈసారి గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి ఆర్థిక సంవత్సరానికి 5 నుంచి 7% బడ్జెట్ పెంచి ఈసారి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మేజర్గా ఎక్కడైతే ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా చెబుతున్న నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2,90,000 కోట్లలో దాదాపు 50 లక్షలు అనుకున్న స్థాయిలో రాబడి రాలేదు. కాబట్టి ఈసారి ఎక్కువగా భారీగా అంచనాలు వేసుకొని నిధులు సమీకరించడం తక్కువ చెప్పడం కంటే కూడా దాదాపు 5 నుంచి 7% బడ్జెట్ అంచనాలు పెంచి ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మేజర్గా ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఏవైతేనో కాంగ్రెస్ ప్రభుత్వానికి వాటికే ఎక్కువగా నిధులు కేటాయించి ఇక వ్యవసాయ శాఖ కూడా మేజర్గా నిధులు కేటాయించే అవకాశం ఉంది. రైతులకు సాగునీటి పరంగా కానీ రైతులకు ఇచ్చే రైతు భరోసా సంబంధించి కానీ రైతు పెన్షన్ సంబంధించిన ఇష్యూ కానీ లేదంటే బోనస్ సంబంధించిన ఇష్యూ కానీ వీటన్నిటికీ నిధులు వెంటనే కావాలి. కాబట్టి భారీగా వ్యవసాయ శాఖ కూడా నిధులు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులు అదేవిధంగా పేదల విషయంలో చాలా లిబరల్గా ఉండాలనే ఇప్పటికే ఒక ప్రయారిటీగా పెట్టుకుంది. కాబట్టి ఈ బడ్జెట్లో ఆయా శాఖలు అత్యధికంగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీగా తీసుకుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయంలో అక్కడక్కడ నిర్మాణం చేసినా ఎక్కడ లబ్ధిదారు కేటాయించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఈ బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఇప్పుడే ప్రకటన చేశాయి. కాబట్టి వాటిని ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించగలిగితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే స్థాయిలో ఇందిరమ్మ ఇళ్లను ఇస్తారని ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఈసారి ప్రయారిటీగా ఇందిరమ్మ ఇళ్ల కోసం అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. రెండవ ప్రయారిటీగా వ్యవసాయ శాఖకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా నిధులు కేటాయిస్తారని అధికారులు ఇటు పార్టీ ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నారని చెప్పొచ్చు. శ్రవంతి. రైట్ సత్యం, థ్యాంక్ యూ.